హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను సింపుల్గా అయిపోయి క్యారెట్ పచ్చడి చూపిస్తాను. ఇది క్వాంటిటీ నలుగురికి వస్తుంది, నలుగురు వడ్డించుకోవచ్చు పచ్చడి. 3 చిన్న క్యారెట్లు తీసుకున్నాను, 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కానీ 3 సరిపోయినాయి. మామిడికాయ తురుము నేను డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న సమ్మర్లో సమ్మర్ నుంచి దాచిపెట్టుకున్న మామిడికాయ కూర అన్నమాట. ఒక గుప్పుడు కొత్తిమీర, ఇవన్నీ కడిగి క్లీన్ చేసుకుని కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసి ఉప్పు పసుపు వేసాను. మామిడికాయ కప్పులో సగం వేసుకున్నాను ఆ బాక్స్లోది. తర్వాత పులుపు చూసి వేసుకోవచ్చని సరిపోయింది. ఇది వాటర్ లేకుండా ఒకసారి మిక్సీలో రన్ చేయాలి, నీళ్ళు వేయకూడదు. ఇప్పుడు ఉప్పు పులుపు చూసుకుని సరిపో అనుకుంటే కొద్దిగా ఉప్పు కలుపుకోవచ్చు. ఇప్పుడు పొయ్యి మీద ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకుని మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంకా వెల్లుల్లిపాయ. పోపుకి ఇవన్నీ కంపల్సరీ ఉండాలి. పోపు వేగిన తర్వాత పచ్చడిలో వేసుకోవాలి. ఇది జస్ట్ 5 మినిట్స్ కూడా పట్టుతుంది. రెసిపీ చేయాలంటే పుల్లగా బాగుంటుంది. చపాతీలో కానీ, పుల్కాలో కానీ, రైస్లో కానీ ఎలా వడ్డించుకున్నా బాగుంటుంది. పోపు వేగిపోయింది. బాగా కలిపేసుకుని, అంటే వేరే సైడ్ డిష్ కింద ఉంటాయి, వేరే కూరలు కూడా ఉంటాయి కాబట్టి 4 వరకు వస్తుంది పచ్చడి. అదండి, మరి ట్రై చేస్తారా? పుల్లటి క్యారెట్ మామిడికాయ పచ్చడి. Thank you for watching.